హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే ఈ భారతీయ జనతా పార్టీకి 2025లో మరి విరాళాలు దాదాపు 3,000 కోట్లకు పైగా విరాళాలు అందాయని, కాంగ్రెస్ పార్టీకి కేవలం దాదాపు 560 కోట్లు అందిదాయని మరి ఏడీఆర్ రిపోర్ట్లో మరి వెల్లడించడం జరిగింది. ఈ ఏడీఆర్ రిపోర్ట్లు వెల్లడించిన తర్వాత అయితే ఈ బీజేపీకి 3,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, వివిధ సంస్థల నుంచి వచ్చాయా, అలాగే వ్యక్తిగతమైన వ్యక్తులు వ్యక్తిగతంగా ఇచ్చారా, మరి విరాళాలు ఇచ్చారా, అయితే ఆ ఇచ్చిన వాళ్ళలో విరాళాలు ఎవరెవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది బీజేపీ తాజాగా తన నివేదికను విడుదల చేసింది. ఖచ్చితంగా ఈ యొక్క నివేదికను ఏదైతే ఎంత విరాళాలు వచ్చినా సరే అది 10 లక్షలే కానీ 20 లక్షలే కానీ ఈసీకి ఖచ్చితంగా ఒక నివేదిక అనేది ప్రతి రాజకీయ పార్టీ మరి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో భాగంగానే మరి ఖచ్చితంగా బీజేపీ కూడా మరి తన నివేదికను ఎవరైతే ఇచ్చారో సంస్థల నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ వచ్చిన ఆదాయ విరాళాలనే మరి ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేసింది. అయితే ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీ అయిన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయిన రామ్కీ సంస్థల అధినేత అయోధ్య రామిరెడ్డి గారు మరి ఏదైతే ఆమె భార్య ఇప్పుడు ప్రస్తుతానికి డైరెక్ట్గా వ్యవహరిస్తున్నారో ఈ రామ్కీ సంస్థలకు ఆమె నుంచి వాళ్ళ మరి ధనలక్ష్మి వారి సంస్థ నుంచి దాదాపు 25 కోట్ల రూపాయలు బీజేపీకి విరాళం అందాయి. అయితే విశ్లేషకులు చాలామంది వారి యొక్క వ్యాపారాలను టచ్ చేయకుండా, రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారి వ్యాపారాలు సజావుగా సాగటానికి బీజేపీకి ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారని, అయితే కేంద్రంలోని చాలామంది పెద్దలు ధర్మేంద్ర ప్రధాన్ గారు కేవలం మరి 1,00,000 రూపాయలే ఇచ్చారు. అలాగే కేంద్రంలోని మరికొంతమంది పెద్దలు కూడా 20 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలు మాత్రం సరిపుచ్చుకుంటే, కానీ అయోధ్య రామిరెడ్డి గారు 25 కోట్ల రూపాయలు బీజేపీకి విరాళం ఇచ్చారంటే ఖచ్చితంగా ఏదో మతలబు ఉందేనని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత కూడా మరి ఎందుకు అలాగే ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు అందజేస్తుందంటే ఖచ్చితంగా విశ్లేషకులకే కాదు, మనకు కూడా అందరికి తెలుసు. ఎందుకంటే దాదాపు ఆ యొక్క అయోధ్య రామిరెడ్డి గారి సంవత్సర ఆదాయం ఎలక్షన్ కమిషన్లో అప్పుడు సబ్మిట్ చేసినప్పుడు సంవత్సర ఆదాయం దాదాపు 2,250 కోట్లుగా మరి ఆయన ఆస్తులు కానీ ఆయన ఆయుధాలు కానీ అప్పుడు ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్లో చూపించడం జరిగింది. అలాగే ఇంత ఆదాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన వ్యాపార సామర్థ్యం మరి సంవత్సరానికి దాదాపు 4,000 నుంచి 5,000 కోట్లు ఆయన టర్నోవర్ సంపాదిస్తారని అలాగే వ్యాపార వర్గాలు వెల్లడించాయి. ఇందులో మూలంగానే ఖచ్చితంగా బీజేపీని మచ్చిక చేసుకొని వ్యాపారాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ఉండటానికే ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు.